వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రదేశ్ భోపాల్ కి చెందిన ముగ్గురు యువకుల్ని పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం ఈ ముగ్గురు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాలు, ఢిల్లీ సోనిపత్ హైవేపై ఉన్న ఒక దాబా, అలాగే హర్యానాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పడినట్లు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ కి సమాచారం పంపినట్లు ఆరోపణ. ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా అనుమానాస్పద విదేశీ నెంబర్లతో ఆడియో వీడియో కాల్స్ జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా కొన్ని కీలక ప్రాంతాల ఫోటోలు మరియు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ కి పంపినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇక అనుమానాస్పద ఈమెయిల్స్ కూడా లభించాయని, ఉగ్రవాద కుట్రల్లో పాల్గొనడానికి వీరికి ఎలాంటి ప్రలోభాలు లేదా ఆర్థిక సహాయం అందించబడదనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0లో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0 పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన షాజద్ భట్టి గ్యాంగ్ కి సంబంధించి మొత్తం 9 మంది అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో ఢిల్లీలోని ఒక ప్రముఖ హిందూ ఆలయంపై ముందస్తు నిఘా నిర్వహించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆలయ పరిసరాల ఫోటోలు మరియు భద్రతా వివరాలను పాకిస్తాన్ కి పంపినట్లు సమాచారం. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు మరియు పారామిలిటరీ బలగాలపై దాడి చేసి భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్లు సోషల్ మీడియా మరియు యువతను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే అంశంపై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశ భద్రత, ముఖ్యంగా హిందూ ఆలయాలు మరియు సైనిక కేంద్రాల రక్షణ విషయంలో మరింత కఠిన చర్యలు అవసరమని జాతీయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.